హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఆ టైప్ కాదు, ఫ్యామిలీ టైప్. మా ఆవిడ బాబు. మా ఆవిడ కనిపించకుండా యాడికో పోయి ఉండదు. నేను దీని మీద బెంగెట్టుకుని ఎత్తుక్కుంటా తిరుగుతుండాను. తమరు ఎక్కడైనా చూసుండుంటే ఓ తూరు చూసి చెప్పండి బాబా. చూడలేదండి, మాకెక్కడా కనిపించలా. సరిగ్గా చూడండి బాబు. తెలీదండి మాకు. ఏం కావాలంట అతనికి? పెళ్ళం కావాలంట. ఏ సంబంధం అడుగుతున్నాడా? ఉన్న పిల్లమేమో వదిలేసి వెళ్ళిపోయిందంట, వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. పాపం గట్టిగానే మోసం చేసి పారిపోయినట్టుందిరా. దెబ్బకి వాడి బతుకు రోడ్డు పాలైపోయింది. ఇదిగో అమ్మే కొంచెం విట్రా. కాస్తిటొచ్చి గోకు పెట్టమ్మే, నీ కాలు మొక్కుతా. అబ్బా అమ్మా, ఎంత ఇష్టంగా మానిక్యూర్ చేయించుకున్నా నేల్స్ ఇవి నీ దొరత కోకటంతోనే అరిగిపోయేలాగా ఉన్నాయి. ఏందమ్మే నువ్వు హీరో ఎలను కొట్టుకుని కమెడియన్ని చంపేసినట్టు నువ్వే కదా నటించట్టు ఈ దురదలు అంటించినావు. అయినా గోకమన్నందుకు నీకే అట్ట ఉంటే, గిటార్ లాగా గోక్కుంటూ ఒళ్ళంతా గిటార్ వాయిస్తా ఉంటే నాకెట్టా ఉంటది? గోకమ్మే, ఇక్కడ గోకు 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 గోకు. అమ్మా గోకుతాలే ఇంకాపు. నీ సోది మంత్రాలు చదవటం ఆపింకా. లైఫ్ లో ఏదో సాధించి ఎవరెస్ట్ అంత పీక్స్ కి వెళ్లాలని కలలు కంటే ఎంత వరస్ట్ గా గోక్కుంటూ ఇక్కడే ఆగిపోతానో అనుకోలేదు. అమ్మే ఇంకాపు గోకమ్మే. ఆ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య నుంచి పోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలన్నదే నా ఆలోచన. అక్క, నువ్వేమంటావు? నీది చాలా చక్కటి ఆలోచన ఆనంద. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కేవలం నీటి బుడగల్లాంటివి. ఒకరినొకరు ఏకాంతంగా అర్థం చేసుకునే సమయం వాళ్ళకి వస్తేనే కదా ఆ అపార్థాలు పోయి అన్యోన్యత ఏర్పడుతుంది. ఆనంద, ఏది జరిగినా మన మంచికే అంటారు. ఇది అలాగేనేమో. రోహిత్ వాళ్ళు వెళ్లాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం, దర్శన్ శరణ్యాలు ఒకటి అవడానికేనేమో. ఎలాగైతేనే మనందరికీ కావలసింది మన పిల్లలు కలకాలం సంతోషంగా ఉండడమే. వీళ్ళేంటి వరద ముంపు మీద పడ్డట్టు మూకుమ్మడిగా దర్శన్ శరణ్యాల్ని కలిపేసేలాగా ఉన్నారు. అత్తయ్య గారు, మీ ఐడియా చాలా గొప్పగా ఉందండి. కాకపోతే ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని ఏటి వరకు తీసుకెళ్లగలము కాని నీటిని తాగించలేము అని. అంటే ఈ మాట తప్పుగా ఎవ్వరూ తీసుకోవద్దండి. కళ్లతో అందరూ చూస్తుందే నేను చెప్తున్నాను. అలాగే మొన్న శరణ్య రాసిన ఉత్తరాన్ని బట్టి ఆలోచిస్తే మనమేం చేసినా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ మాత్రం ఏమాత్రం తగ్గించలేమేమో అని నాకే కొంచెం టెన్షన్గా ఉంది అత్తయ్య గారు. శరణ్యని మరిది గారు
అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు కదా అని ఈ 2 రోజుల్లో కూడా నేనింట్లో గమనించింది ఇదే. నీ భయం బాధ నాకు అర్థమయ్యాయి అనన్య. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడకు. దర్శన్ను నేను ఒప్పిస్తాను కదా. శరణ్య, అమ్మ శరణ్య. ఏంటత్తయ్య? నీకు హనీమూన్కి వెళ్ళడం ఇష్టమే కదా? అత్తయ్య, అది చెప్పు శరణ్య, ఇష్టమే కదా? నాకు ఇష్టమే అత్తయ్య గారు.